పిల్లలు విడిచిపెట్టినాను, బ్రతకలేని పరిస్థితుల్లో ఉండే మదర్ తెరెసా సిస్టర్స్ పోలీస్ పెన్షన్ పర్మిషన్కి తయారు చేసినారు. తర్వాత చివరన ఆమె చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఫోన్లో అడుగుతున్నాడు, ఇంతవరకు నా భార్యను వాడుకొని ఉన్నారు. అందుకే ఈ అరుణ బాబు కూడా ఈ కాథలిక్ మదర్ ఆమె నాకు చెప్పినది ఒక్క సంగతి, ఫాదర్ నేను క్రిస్మస్కు ముందు బహిరంగ సభలు పెట్టుకుంటున్నాను. ఎందుకు పెట్టుకుంటున్నానంటే చాలామంది అనుకోవడం బర్త్డే, శాంతాక్లాస్ జన్మదినం అనుకుంటున్నారు. ఇది నిజమే. ఇది ఎందుకంటే షాపింగ్ మాల్స్ చూసి ఉంటారు, బయట ఎవరు కనపడతారు, అందరూ శాంతాక్లాస్ కనపడతారు, గుడిల ముందు కూడా శాంతాక్లాస్ కనపడతారు. అందుకు మనుషులు అనుకోవడం క్రిస్మస్ అంటే శాంతాక్లాస్ జన్మదినం. 50 సంవత్సరాలు గురువుగా ఉండినాను, ఇంతవరకు ఒక్కసారి కూడా శాంతాక్లాసుకు నేనున్న చోట స్థానం ఇవ్వలేదు. కరోల్స్లో కానీ, గుడిలో కానీ, స్కిట్లో కానీ, ప్రోగ్రామ్స్లో కానీ శాంతాక్లాస్ను పెట్టలేదు. ఎందుకంటే మంచి క్రిస్మస్ శాంతాక్లాస్ బాబు ఆ పవిత్రత అంతా కూడా పోగొట్టుకోపోవడం, అందరు అరవడం, డాన్స్ వేయడం అన్నీ కూడా సైతాన్ పెట్టిన ఒక ఆట బొమ్మ. అది శాంతాక్లాస్ అంటే అట్టు కాదు, ఉండినది కూడా నికోలాస్, అతని పేరు, సహాయం చేసే ఒక భక్తుడు. ఇంకొకటి మేరీ క్రిస్మస్, మీరు ఇంటికి పోయిన తర్వాత డిక్షనరీలో చూసుకోండి, లేదా గూగుల్. ప్రభు 3వసారి శోధన తర్వాత మనం చదువుతున్నాం, సైతాను వెళ్ళిపో అంటున్నాడు. అదే విధంగా మనము సైతాను చెప్పాలి, నేను దేవుని బిడ్డను నేను, నీకు లోపడను, వెళ్ళిపో. శాంతి సమాధానం లేదు. ఆయన ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు, ధనవంతుడే, కాకపోతే శాంతి సమాధానం లేనే లేదు. ప్రతిరోజు దేవాలయం పూజకు వెళుతారు, పూజ తర్వాత ఆయన ప్రార్థన చేస్తారు, యేసు ప్రభువా మీరు మా ఇంటికి రండి. సఖీస్ ఇంటికి వెళ్ళినప్పుడు చూడు, అక్కడ ఇంటికి ఎంత శాంతి సమాధానం వచ్చింది. మీరే పలికినారు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, రేపు రండి, నేను అన్నీ సిద్ధం చేస్తాను. ప్రభు ఒప్పుకున్నారు, ఇంటికి వెళ్ళినారు. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. భార్య పిల్లలకు చెప్పినారు, రేపు మన ఇంటికి మన యేసు ప్రభు వస్తున్నారు. చుట్టాలందరూ పిలిచినారు, మా ఇంటికి దేవుడు వస్తున్నారు. ఇంటిలో ఒక చక్కని రూమ్ తయారు చేసినారు, గెస్ట్ రూమ్ సూపర్గా తయారు చేసినారు. ఆ రోజు మళ్ళా రోజు ప్రభు వచ్చినప్పుడు పండుగ చేసుకున్నారు.